నారాయణాయ. మీ భక్తి యొక్క శక్తి పెరిగితే ఎలాంటి సూచనలు మీకు కనిపిస్తాయి అనేది ఈ వీడియో అనమాట. భక్తి యొక్క శక్తి పెరగడం అంటే అంటే ఏంటి? మీరు భక్తి చాలా బాగా చేస్తున్నారని అర్థం. అంటే మీ భక్తి యొక్క శక్తి పెరిగినప్పుడు మీ యొక్క భక్తిని ఆ పరమాత్మ, మీ ఇష్టదైవం, మీరు ఏ దైవాన్నైతే మీరు పూజిస్తున్నారో ఆ దైవం మీ భక్తిని స్వీకరించడానికి రెడీ అయిపోయింది. ఆ భగవంతుని చూపు, మీ ఇష్టదైవం యొక్క చూపు మీ పైన ప్రసరించడం ప్రారంభమైపోయింది అని అర్థం అన్నమాట. అంటే మీ భక్తి యొక్క శక్తి పెరిగిందని మరి మీకు ఎలా తెలవాలి? అంతేకాదు, మీరు నిజభక్తి చేస్తున్నారు అని కూడా అర్థం ఇక్కడ. నిజభక్తి చేస్తున్నారు మీరు. ఏదో ఆటల్లాగా ఏమంటారు కదా, ఇటు కోరికల కోసము భక్తి చేసినా మీరు పరమాత్మ వైపుకు ఆకర్షించబడ్డరు. పరమాత్మ అంటే మీకు ఇష్టం ఏర్పడిపోయింది. నిజంగా భగవంతుడి కోసమే మీరు పూజ చేస్తున్నారు. కోరికల కోసం చేస్తున్నా కూడా మీకు భగవంతుడి మీద ఇష్టం అనేది ఏర్పడిపోయింది. నిజమైన భక్తి అదే మరి. భగవంతుని ప్రేమించడమే నిజమైన భక్తి. భగవంతుని కోసం భక్తి చేయడమే నిజమైన భక్తి. ఆ భక్తి వేలో మీరు వెళ్ళిపోతున్నారు. స్టార్ట్ అయింది మీ గమ్యం, మీ గమనం, మీ ప్రయాణం అని అర్థం అన్నమాట. అలాంటి భక్తులను పరమాత్మ ఎక్కువగా ఇష్టపడడం అనేది జరుగుతుంది. తన శక్తిని, తన ఊర్జాను అలాంటి భక్తుని లోపల ప్రసరింపజేయడం అనేది ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. మీకు ఎక్కువ మొత్తంలో పరమాత్మ యొక్క ఎనర్జీ మీ శరీరం లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. మీ చుట్టూ కూడా ఆరాలాగా రక్షణ కవచం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి ఆ లక్షణాలు, ఏంటి ఆ సంకేతాలు ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ముఖ్యమైన వీడియో, భక్తులు చూడాల్సిన వీడియో. మీరు నిజభక్తి చేస్తుర్రా లేదా మీ భక్తి వలన పరమాత్మ పరవశించిపోయి మీకు ఎనర్జీని పాస్ చేస్తుండా లేదా అనేది కూడా మీకు ఈ వీడియో వలన తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? అర్థం అవుతుంది మీకు ఆ విషయాలన్నీ. అయితే నిజమైన భక్తునిలో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక 10 లక్షణాలు మీలో, అందులో ఆ 10 లక్షణాలలో మీలో 5 లక్షణాలు ఉన్నా కూడా మీ ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. భగవంతుని యొక్క ఎనర్జీ మీ వైపుకు రావడం ఎప్పుడో ప్రారంభమైపోయిందనే అర్థం అనమాట. ఆ లక్షణాలు నేను మీకు ఇప్పుడు తెలియజేస్తా. ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు ఎలాంటివంటే శరీరం ద్వారా వచ్చే లక్షణాలు కాదు. మీ ఆత్మ పరమాత్మ వైపుకు ఆకర్షించబడి వచ్చే లక్షణాలు అన్నమాట. అంటే ఆత్మ ద్వారా కనిపించే లక్షణాలు అన్నమాట. కాబట్టి వీడియో చాలా బాగుంటుంది, వినండి. మీ నిజమైన భక్తికి మొదటి లక్షణం ఏంటంటే మీ మనసులో భగవన్నామస్మరణ, మీ ఇష్టదైవానికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు అలాంటివి చిన్న చిన్న బిట్స్ రూపంలో అయినా